కేకే గారిని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్లో చాలా మంది బెట్టింగ్లు పెడుతున్నారు. అంటే బెట్టింగ్లు ఒక్కొక్కటి అంటే నాకు తెలిసి ఏదైతే గురజాలకు సంబంధించి మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తున్నారు, 40 లక్షలు 10,000 మెజారిటీతో ఎర్రపనేని గెలుస్తాడు అని ఆయన, 10,000 మెజారిటీతో కాస్మహేష్ రెడ్డి గెలుస్తాడు ఈయన. 40 లక్షలు కాసుకుంటున్న పరిస్థితి. చిన్న అమౌంట్ చెప్తాను సార్, మామూలుగా అంటే నాకు తెలిసి చిన్న అమౌంట్ 40 లక్షలు చిన్న అమౌంట్ అనట్లేదు. ఓవరాల్ గా నాకు ఐడియా ఉంది. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. కేకే గారిని సంప్రదిస్తున్నారా? ఒకవేళ సంప్రదిస్తే ఏం చెప్తాడు? లేదు, మామూలుగా నాకు ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు. ఎవరో ఒక బ్యాచ్ లో హెడ్ ఉంటారు కదా, వాళ్ళు రకరకాల మాట్లాడితే ఇలా అనుకుంటున్నారండి, ఇలా మీ మీద జరుగుతుందండి అని చెప్తా ఉంటారు. నిజంగా రిపోర్ట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ట్రూ ఎనఫ్. ఇప్పుడు మీరు అడిగినా రిపోర్ట్ సేల్ చేస్తాం, ఎవరు అడిగినా రిపోర్ట్ సేల్ చేస్తున్నాం. అంటే రిపోర్ట్ కంపెనీ పెట్టిందే రిపోర్ట్ సేల్ చేయడానికి. మీకు అదే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టాం కదా. యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చుకునేదానికి, జనాల్ని ఉద్రేకపరిచేదానికి, ఒక పార్టీని గెలిపించేదానికి, ఒక పార్టీని ఓడించేదానికి కాదు మనం చేసే. అంటే ఒక్కొక్కరు మీరు జాబ్ చేస్తారంటే మీకు కొంచెం ప్యాషన్ ఉంది, అట్ ది సేమ్ టైం శాలరీ కోసమే కదా. అవును, మామూలు మెయిన్ ప్రధానమైన శాలరీ కోసం. ఇక్కడ కాకుండా 50% శాలరీ ఇస్తుంటే ఇక్కడ మానేసి వేరే దగ్గర ఇమీడియట్గా వెళ్ళిపోతారు. ప్యాషన్ ఉంది కదా మీకు కృష్ణ గారు, అంటే ప్యాషన్ ఉంది, బట్ మనీయే మేజర్ పార్ట్ కదా. అట్లా అని చెప్పి మనీ కోసం మీరు రాంగ్ అబద్ధం చెప్పండి, మనీ కోసం అంటే మిమ్మల్ని మీరు అమ్ముకోవడం వేరు, మీరున్న టాలెంట్ కి తగ్గట్టు మనీ ఎక్స్పెక్ట్ చేయడం వేరు. సో మేము ఆబ్వియస్ గా మా రిపోర్ట్స్ నమ్ముకుంటాం కానీ మమ్మల్ని నమ్ముకోం. అట్ ది సేమ్ టైం మమ్మల్ని నమ్ముకొని చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు బలంగా. నేనున్నాను సార్, నేనున్నాను మీ దగ్గరకు వచ్చి. మా ఊరు ఉంది, నేను పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాడికి సంబంధించి సార్ నేను ఇక్కడ ఎంత పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టాలనుకున్నారు. ఇంకోటి అయితే ఎకరాలు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 ఎకరాలకు 2 ఎకరాలు, 1 ఎకరం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు మీరు? అంటే బెట్ గురించి అసలు మాట్లాడడం సార్. మీరు బెట్ వేసుకోవచ్చు వేసుకోకూడదని వాటి సెక్షన్కి వెళ్ళాం మనం. ఎమ్మెల్యే వచ్చినా, ఎమ్మెల్యే తరపు మనిషి వచ్చినా, ఇంకొకరు వచ్చినా, లేకపోతే వాళ్ళు మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ తో ఉన్న నెంబర్ వచ్చినా, మా దగ్గర ఉన్న రిపోర్ట్లు ఇవి. మీకు విలేజ్ వారీగా కావాలా, మండల వారీగా కావాలా, ఏది కావాలి చెప్పినట్టు ఏంటంటే జోక్ గుర్తు అన్నట్టు అలాగా చెప్తే ఆ ఫ్లో గుర్తొస్తుంది. అలాగా మీకు ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ కావాలి అంటే వాళ్ళు రిపోర్ట్ అడుగుతారు. వాళ్ళకి తెలియదు కదా టెక్నికాలిటీ ఎలా ఉంటాయి రిపోర్ట్స్ అనేది. ఓవరాల్ గా మండల వారీగా అంటే ఈ మండలంలో ఇన్ని వేల ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఇది ఒక ఆస్కారం ఉంది. కానీ మండల వారీ ఇవ్వాలన్నా మన గ్రామ స్థాయి కన్సాలిడేట్ చేస్తేనే ఒక మండలం అవుతుంది. సో విలేజ్ వారీయా, మండల వారీయా, లేకపోతే హై లెవెలా, లేకపోతే దాంట్లో ఓన్లీ విన్ అండ్ లూజ్ అని అడుగుతాం. దీనికి ఈ ప్రైజెస్ ఇవ్వండి, దీనికి ఇంత ఖర్చు అవుద్ది. ఆబ్వియస్ గా దానికి ఖర్చు పెట్టుబడి కాకుండా కాదు కదా. 175 నియోజకవర్గాలకు పెట్టుబడి పెట్టుకోవాలంటే మనకి ఎంతో కొంత అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అందరికి వాళ్ళకి ఇదంతా మనమే సింగిల్ కంపెనీ చేసేది కాదు. దీని కింద ఊరు పేరు పాపం మీకు ఎవరికి తెలియని వాళ్ళు ఈ రోజు నాకు లైట్లు వేసి మీరు కెమెరా ఆన్ చేసి చెప్తున్నారు. కానీ దీని వెనకాల చాలా సంస్థలు వాళ్ళు పాపం ఒక జిల్లా దాటి రాదు, వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ చేయరు, బయటకు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫ్రంట్ ఎండ్ రావడానికి ఇష్టపడరు వాళ్ళకి యాక్చువల్లీ కొంతమంది. అంటే వాళ్ళకున్న భయాలు, మన పార్టీ లోకల్ గా ఉన్న వాళ్ళు రేపు పొద్దున అటు ఇటు అయితే తారుమారితే వాళ్ళ మీద టార్గెట్ అవుతుంది. సర్వేలు చెప్తున్న వాళ్ళు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని 4వ తారీఖు కూర్చుని వచ్చినంత మంది ఉన్నారు నాకు తెలిసి. అంటే నార్మల్ గా అంటే మీరు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో కూటమికి రాబోతుంది 97 అని మీరు ఆల్రెడీ ప్రీపోల్ సర్వేలో చెప్పారు. బెదిరింపులు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకేకి? అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ సార్, అంటే వైఎస్ఆర్సీపీ అనే ఇండివిజువల్ ఒక పార్టీ ఉండడం కాదు, కానీ అప్పుడైనా కానీ అపోజిషన్ నుంచి అంటే ఏదైతే మీరు టీడీపీ అపోజిషన్ కదా. అవునండి, మీరు చెప్పేది నా నెంబర్ అపోజిషన్ నుంచి మీకు ఏదైనా ఉంటాయి సార్. మామూలుగా నువ్వు ఎలా చెప్తావు, నువ్వెవరో చెప్పడానికి ఈ కైండ్ ఆఫ్ లో అంటే ఒక ప్రొఫెషనల్ వేలో చేసే వాళ్ళు ఎలా చెప్తారా సార్? మామూలుగా అప్పుడు ఏ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ నాకు వచ్చింది చెప్తాను, పేరు చెప్పండి, పార్టీ పేరు. మీరు మాకు ఫేవర్ గా నెంబర్లు చెప్పండి బయటకు వచ్చి, సో ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నాము, ఓకే మాకు ఫేవర్ గా చెప్తే ఇంత అమౌంట్ ఇస్తాము అని కాల్స్. మామూలుగా బెదిరించే వాళ్ళు మామూలు ఊర్లలో వాళ్ళు ఎవరైనా వచ్చిన ఆ నెంబర్ ఎవరైనా పొరపాటు తగిలినా వాళ్ళు తెలిసినా అలా వస్తారు. కానీ మామూలుగా ప్రొఫెషనల్ వేలో ఎవరు నన్ను అయితే ఇప్పుడు వాళ్ళు హై కేటగిరీ చెప్తున్నాను, చెప్పేది మినిస్ట్రీ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఇలా చెప్పండి కేకే మాకు ఫేవర్ గా చెప్పండి, నన్ను ఓడిపోతున్నాను ముందుగా చెప్పొద్దు, టైట్ ఫైట్లు వేయండి ఇలా రిక్వెస్ట్. లేకపోతే ఓవరాల్ పార్టీ నుంచి వచ్చే పర్సన్స్ అయితే అమౌంట్ వినిపిస్తాం, మాకు ఫేవర్ గా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ టైంలో కేకే ఏం చెప్తారు వాళ్ళకి? అంటే నేను చెప్తాను అట్లా నేను చెప్తాను చెప్తానని చెప్పను. ఇప్పుడు వాళ్ళు చెప్పే కన్సిడరేషన్ ఇనిషియల్ గా ఒక 2-3 months బ్యాక్ డిస్కషన్ లో మీరు మాకు మా పార్టీ ఓడిపోతుందని ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పేది అంటే మేము 2% ఎర్రర్ రేట్ పెట్టుకుంటాం, అంటే ఒక 5,000 కట్టి ఇటుకునే టైట్ ఫైట్లు పెట్టుకుంటాం. వాళ్ళు అడిగేది ఏంటి, 10,000 కట్టి ఇటుగా ఉండే టైట్ ఫైట్లు పెట్టుకుంటే సో దట్ మోస్ట్లీ మేము కంఫర్టబుల్ జోన్ లో ఉంటాం కదా,
వాళ్ళు అడిగేది కూడా యాక్చువల్లీ రీజనబుల్. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకుందాం, అప్పుడంటే మనకు బ్రాండ్ లేదు, ఓకే ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కాబట్టి. సో దట్ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది మనం చెప్పాం కాబట్టి ఫాలోవర్స్ కూడా మనం ఇప్పుడు ఏ ఫ్యాన్స్ కి అయితే ఆ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అవునండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బిలీవ్ చేసేవారు వైఎస్ఆర్సీపీ నాకు 60% ఉంటారు, 40% టీడీపీ. లాస్ట్ టైం టీడీపీ అంతా తిట్టుకున్న వాళ్ళు వీడు ఎక్కడ కనపడిన చంపేయాలన్న లెవెల్లో ఉండుంటారు లాస్ట్ టైం. ఎందుకంటే 151 సీట్స్ అనేది అసలు ఎవడన్నా చెప్తాడు అసలు, అంటే ఆలోచనలో కూడా లేదు, ఆలోచన కంప్లీట్ సోల్డ్. జగన్ కొనేసాడు అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు లోకేష్ కొనేసారు లేదా చంద్రబాబు కొనేసారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా మీరు టైట్ ఫైట్లు ఎక్కువ చెప్తే మేబీ మీరు రాంగ్ అవ్వచ్చు కదా రేపు పొద్దున, కానీ మీ ఇంపాక్ట్ వేరే సర్వేల కంపెనీ కంటే మీకు ఉన్నది ఏంటంటే క్రెడిబిలిటీకి ఊర్లో నుంచి ఎవరో చూస్తున్నారు వీడి ఇంటర్వ్యూ, మీరు ఒకటి చెప్పేశారు ఖచ్చితంగా కేకే చెప్పేయండి ఇదేదో గవర్నమెంట్ రాకపోవచ్చేమో అని మారేవాడు, అబ్జర్వ్ గా చేసేవాడు ముందుగానే పార్టీలు మారిపోతారు కదా. ఊర్లో ఏంటంటే మూమెంట్ చూసి ఊరు అట్టే ఉండేవాడు కాదళ్ళు ఇటు కాదళ్ళు, న్యూట్రల్ గా ఉండేవాడు. మనం ఇప్పటి నుంచే కొంచెం అటు సైడ్ గా మాట్లాడదాం, రేపొద్దున ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఊర్లలో వాళ్ళే మారుతుంటారు. సో వాళ్ళ సైడ్ ఉంటే మనకు పనులు కానీ జరుగుతాయి. సో ఇలాంటి ఓవరాల్ గా వాళ్ళ ప్రెజెంటేషన్ వేసి 1,00,000 ఓట్ల వరకు మీరు ప్రభావితం చేయగలుగుతారు. మరి 1,00,000 ఓట్లకి మేము అడ్వర్టైజింగ్ కి అతను నిలుపుకునే దానికి న్యూట్రల్ ఎంత ఖర్చు పెట్టే బదులు అదేదో మీ దాంట్లో 10% 20% మీరు ఒక అని వాళ్ళ ఉద్దేశం. ఓకే సార్, టోటల్ గా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఇట్లా మనం చూసుకున్నట్టయితే కేకే అబ్జర్వేషన్ అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కూటమికి అంటే నాకు తెలిసినంత వరకు అరకు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి, అక్కడి నుంచి మొదలు పెడితే విజయనగరం, విశాఖ ఇటువైపు నుంచి మొత్తం కూడా ఆల్మోస్ట్ కూటమి వైపు చూసింది అన్నది అని వినిపిస్తుంది. కేకే ఏం చెప్తారు దాని గురించి? శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ లో యాక్చువల్లీ విజయనగరం అనేది కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ నుంచి రూల్ చేసుకున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ బాగా కన్వర్ట్ అయ్యి కొంచెం యాక్చువల్లీ విజయనగరం ఒకటే వైఎస్ఆర్సీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉండేది అనమాట కంపేర్ టు శ్రీకాకుళం అండ్ వైజాగ్ మధ్యలో ఉన్న విజయనగరం. బట్ ఇప్పుడు చూస్తుంటే శ్రీకాకుళం, విజయనగరం కంపారిటివ్లీ ఉన్నప్పటికీ కూడా అది కూడా తగ్గిపోయి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 3 కూడా ఫేవరింగ్ వెళ్తున్నాయి. ఎక్కడో వైజాగ్ ని సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు. మీరు ఒక క్యాపిటల్ అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి తరగ్గా జనాల్లోకి తీసుకెళ్లేదంటే ఎక్కడో ఫెయిల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆ వైజాగ్ నుంచి కూడా మాకు క్యాపిటల్ వస్తే మేము డెవలప్ అయిపోతాం. ఇప్పుడు శ్రీకాకుళంలో క్యాపిటల్ అని ఉన్నారు అనుకోండి, శ్రీకాకుళం బాగా కనెక్ట్ అవుతుంది. అవును, అక్కడ ఎప్పటి నుంచి వెనకబాటుతనంతో ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయ్యేదానికి, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేదానికి అవును ఇక్కడ రావాలి కదా కంపెనీ. వైజాగ్ లో సహజంగా నివసించే వాళ్ళు ఏంటంటే సెటిలర్స్, బయట ఉండే వాళ్ళు లేదా నార్త్ ఇండియన్ సెటిల్ అయిన వాళ్ళు, చుట్టుపక్కల కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా కూడా కూటమికి అడ్వాంటేజ్ ఉంది. ఇట్లా ఉండేసరికి ఓవరాల్ గా వాళ్ళు ప్రజెంట్ చేసిన దాన్ని ఓన్ చేసుకుని మా దగ్గరికి క్యాపిటల్ రావాలని బలంగా కోరుకునే ప్రజలు తగ్గిపోయారు. అదే ఇక్కడ మీరు కృష్ణా, గుంటూరులో చూసారు అనుకోండి, టీడీపీకి ఎలా పనిచేస్తారు, అవును ఇంకా ఈసారి కాకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్నట్టు పనిచేస్తారు. ఆ విధంగా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ని టర్న్ చేసుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయింది. ఓకే సార్, అంటే నేను సింగిల్ నియోజకవర్గాల గురించి అడగకూడదన్నా, బట్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. చీపురుపల్లికి సంబంధించి కళా వెంకట్రావు వర్సెస్ బొత్స సత్యనారాయణ, అంటే అక్కడ మాక్సిమం కొన్ని సర్వేలు టైట్ ఫైట్ అని బొత్స గెలుస్తాడని ఎక్కువ చెప్పాయి, బట్ కొన్ని సర్వేలు డెఫినెట్లీ అక్కడ టీడీపీ గెలబోతుందని 100% రిజల్ట్ పక్కన పెడితే బొత్స గారు మామూలుగా జస్ట్ ఫోన్ కాల్స్ తో గెలవగల క్యాండిడేట్ అండి. ఓకే, తిరగకుండా కూడా ఆయనకు ఉన్నటువంటి, ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయి కాంగ్రెస్ ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2014లో కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశారు కదా. ఓకే, అప్పుడు కూడా ఆయనకి నాకు గుర్తున్న వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 30,000 to 40,000 ఇండివిజువల్ గా వచ్చింది కాంగ్రెస్ తో. అంత ఓట్లు మామూలుగా కాంగ్రెస్ తరపున అసలు కాంగ్రెస్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఇండివిజువల్ క్యాండిడేట్ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టే. అవును, ఇండిపెండెంట్ గా 40,000 దాకా వచ్చిందంటే ఆబ్వియస్ గా చాలా అంత పట్టున్న క్యాండిడేట్ అనమాట ఆయన. బట్ స్టిల్ ఇప్పుడు అయితే మటుకు ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు, చాలా టఫ్ ఫైట్ ఉంది. విజయనగరంలోనే టఫ్ ఫైట్ చీపురుపల్లి అంటే దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు వైజాగ్ పార్లమెంట్ వాళ్ళు మిస్సెస్ గారు పోటీ చేసినప్పుడు లాస్ట్ మూమెంట్ లోనే ఆయనకి అర్థమైంటుంది, ఎందుకంటే ఆయన్ని నేను తక్కువ అంచనా వేయను. అంటే ఎప్పటి నుంచో సీనియర్ అయినా, ఎప్పటి నుంచో రాజకీయ పండితులు ఆయన అసెస్మెంట్ చేయగలుగుతారు. ఈ రోజుకి నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్టు ఆల్రెడీ వైజాగ్ లో చాలా మంది హోటల్స్ బుక్ చేసుకొని 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చేస్తున్నారు.